అధికార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి నన్ను విడుదల చేశాడండి. నా పాపంలన్నీ ఒప్పుకున్నానండి, మారు మనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నామండి. 2000 సంవత్సరం 1వ తారీఖు జనవరి నెల. ఆ కొత్త బాప్తిసంలో మా అన్నగారి తర్వాత నేనే రెండో బాప్తిసం, రెండోవాడిని. ఎప్పుడు వెనకాల మొదటి వాళ్ళు చేసే తప్పులన్నీ సర్దుకుని వారు చేసింది మనం చేయకుండా ఉండడానికి సిద్ధపడి నేను వెళ్ళి మునుగుతా. దేవుడు శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు. దేవుడు ఈరోజు నేను ఎందుకు కృతజ్ఞత ఉన్నానో ఈరోజు అర్థం చేసుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, నేను నమ్మదగిన వాడిని కాదు. 2001 సంవత్సరం నుండి మళ్ళా మెల్లిగా నా జీవితంలోకి తాగుడు అలవాటైపోయింది. ఎవరికి తెలియదు ఇంట్లో అని అనుకునేవాడిని, అందరికీ తెలుసు. ఆడపిల్ల కన్నా దారుణంగా చూస్తారు. కాలేజీకి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నానంటే మళ్ళీ ఏమైందంటే 10th స్టాండర్డ్ తర్వాత +1 +2 అంతా +1 వరకే మా అన్న నాతో పాటు వచ్చేవారు. మేమిద్దరం కలిసి బండిలో వెళ్ళేవాళ్ళం అనమాట. ఎందుకంటే పాపంలో ఒప్పుకున్నప్పుడు మన నిజ స్వరూపం ఒప్పుకుంటాం కదా, అప్పుడు అందరి కళ్ళు నా మీద పడిపోయినాయి ఇంట్లో. సో అన్న నన్ను ఏం చేసేవారంటే, అన్న వెళ్ళిన స్కూల్లోనే, ఆదర్శ స్కూల్లోనే ఒక స్కూల్లోనే నేను కూడా వెళ్ళి చేరా. అక్కడికి వెళ్ళి చేరినప్పుడు ఉదయకాలము నన్ను అన్న బండి నడపడం, బైక్ నడుపుతా రాదు. నా కొరకు ఆయన బండి నడుపుకొని బండి నేర్చుకుని, రెండవదిగా మనం కృతజ్ఞత తెలియజేయాల్సిందంతా కూడా నన్ను కాపాడినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఇన్ని సంవత్సరంలో సాతాను నా జీవితంలో ఎన్నో ప్రభావాలు చేసిన, ఎన్నో ఆకర్షణలు చూపించిన, ఎన్నో ఆకర్షణలతో నన్ను నింపాలని చూసిన, నా మార్గంలో లాగాలని చూసిన దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. అపాయాలు ఇవ్వాలని వచ్చాడు సాతాను, నష్టాలు ఇవ్వాలని వచ్చాడు, దాడులు ఇవ్వాలని వచ్చాడు, ఇరుకుల్లో పంపించాలని వచ్చాడు, నా మీద నిందయ్యాలని వచ్చేసాడు, ఆ డాక్యుమెంట్లోకి పెట్టేయాలని వచ్చాడు. పెట్టేద్దాం అనుకున్నాడు. కేవలం దేవుని కృప, కేవలం దేవుని కృప. కీర్తనలో 121వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ 40 సంవత్సరంలో కూడా దేవుడు నా ప్రాణమును కాపాడుతూ వచ్చాడు. నా తప్పులు కాపాడాలి ఆయన ముందు. నన్ను తప్పు చేయకుండా నన్ను శిక్షించుంటే నా ప్రాణం ఎక్కడుండేది? ఈరోజు నా ప్రాణం నీ ప్రాణం ఈరోజు దేవుడు నువ్వు చేసే తప్పులకి శిక్షిస్తుంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఈరోజు ఏ స్థితిలో ఉంటావు? నా ద్వారా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఆశించాడు. నా ద్వారా దేవుని నామానికి సిగ్గు తీసుకురావాలని సాతాను చూశాడు. నా ద్వారా దేవుని నామాన్ని బాధపెట్టాలని చూశాడు. దేవుని నామాన్ని బలంగా జరగకుండా చేయాలని చూశాడు. కానీ దేవుడు ఈరోజు కేవలము ఆయన కాపాడుతూ